అరటి సాగు చేయాలనుకుంటున్నాం. మరి ఎలా చేయాలా దాని గురించి తెలుసుకోవాలంటే కొద్దిగా టైం తగ్గింది. టైం అంటే ఏమన్నా దానికి ముందు మనం పెద్ద నాగం లేచి భూమిని మలపాలి. మంచిగా ట్రాక్టర్ ద్వారా మంచిగా పెద్ద నాగం లేచి మలిపేసిన తర్వాత మరి దానికి దుక్కిలో ఎంత గరం భూమి కెమికల్ ఎంత ఇది వస్తుంది దానికి ఎండబెట్టి మంచి ఒక నెల 100 రోజులు ఎండబెట్టిన తర్వాత మరి మనం రూటవెటర్ కొట్టాలి. రూటవెటర్ కొట్టిన తర్వాత దానికి బెడ్ కట్టాలి. బెడ్ కట్టిన తర్వాత డ్రిప్ పరాలి. డ్రిప్ పరిచిన తర్వాత ముక్క పెట్టాలి. ముక్క పెడితే ఎకరానికి ఒక దగ్గర మనకు 1400 ముక్క పడుతుంది. అది మహారాష్ట్ర భారత్ నుంచి తెచ్చినాను. ఒక్కొక్క ముక్కకు 20 రూపాయల చొప్పున ఒక ముక్క తెచ్చాను. 7,500 ముక్కలు తెచ్చాను. 7,500 ముక్కలు తెచ్చి 5 ఎకరాల్లో నాటాను. 5 ఫీట్లు 5 ఫీట్ 7 ఫీట్ ఈ సబ్తో నేను లెంత్ పెట్టాను. మరి దానికి పెట్టిన నుంచి ఏమేమో మనం ఫస్ట్ దానికి ఏం చేసామంటే దానికి పెంట పసులయ్యారు గట్టిగా మాగిన పెంట తీసుకొని మరి దానికి ఒక ఎండబెట్టి ఎరువుని గట్టిగా దానికి పిండిలాగా రూటవెటర్ కొడితే మరి ఒక్కొక్క చెట్టుకు మనం 10 కిలోల వరకు అందించాము. ఎరువు దానికి 10 కిలోల ఎరువు అందిస్తే దానికి మన చెట్టుకు మందులు తక్కువైనా ఎక్కడైనా సంభరించుకుంటున్నట్టు సేంద్రియ పద్ధతులు జరిగాము. మరి దాని గురించి మరి మందులు ఫస్ట్ నుంచి DAP పొటాష్ యూరియా ఎకరానికి ఒక సంచిన్నర పోసాను. దగ్గర ఒక ఎకరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. చెట్టు పెట్టి ముక్క పెట్టిన నుంచి అయితే మనకు చేతు కోతకు వచ్చేదాకా చెట్టు 5 ఎకరాలు పెట్టాలి. 5 ఎకరాల్లో దగ్గర మనకు 5 లక్షల ఖర్చు వచ్చింది. ఇంట్లో 5 ఎకరాల ఖర్చు వస్తుంది. మరి ఇప్పుడు మనకు 11 నెలల క్రాప్ చేతికి వచ్చింది. ఫస్ట్ క్రాప్ మన ఒక చెట్టుకు ఒక్కొక్క దగ్గర మనకు 25 కిలోలు 20 కిలోల క్రాప్ కాయలుతున్నది వజన్. మన మార్కెట్ ని పట్టుకుంటే దగ్గర మనకు 1000 రూపాయలు కుంటలు మన తోటల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు వ్యాపారస్తులు. దాని గురించి మనకి ఇప్పటి నుంచి 5 నెలల దాకా క్రాప్ చేతుకున్న కటింగ్ 10 రోజులకు 12 రోజులకు కటింగ్ వస్తానే ఉంటాయి చెట్లు. మన దగ్గర ఒక 5 ఎకరాల్లో దగ్గర 20 లక్షల రూపాయలు మనకు హాయిగా సంపాదించచ్చు. మరో సెకండ్ కటింగ్ మనకు 20 కుంటలు వచ్చేసింది. 4 నెలల దాకా ప్రతి వారం కటింగ్ చేసుకున్నారు. ఎకరాకు కనీసంగా 30 టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట ఉంది. ఇటీవలి కాలంలో వ్యాపారులు అరటిని గెలతో పాటు కాకుండా తోట వద్దే గెల నుంచి హస్తాలను వేరు చేసి కిలోల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం ఉండదు. కిలోకు 10 రూపాయల ధర పలికిన ఈ రైతు ఎకరాకు 1,00,000 రూపాయల ఖర్చుపోను 2 లక్షల నికర లాభం సాధించే వీలుంది. ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకం. కానీ సున్నితమైన పంట కనుక ప్రకృతి వైపరీత్యాలతో రిస్క్ అధికం. వీటన్నింటినీ అధిగమిస్తూ అరటి సాగులో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నారు రైతు ప్రకాష్.